హాయ్ అండి. ఈరోజు మా శ్రీమతి వంట చేసింది. ఏం చేసిందో చూద్దాం రండి. చూడండి, బగారా రైస్ బాస్మతి రైస్తో సూపర్ ఉన్నది. దీని పక్కన మన చికెన్ కూడా తీయబోతున్నాం. చూడండి చికెన్ ఎలా ఉందో చూడండి. చూస్తే నోరూరిపోయేలాగా ఉంది చికెన్. చూడండి, దీని పక్కన వచ్చేసి మనకి సాంబార్ ఉంది. ఈ సాంబార్ లేనిదైతే మనకి ముద్ద దిగదు. చూడండి ఫ్రెండ్, ఇక మనం గిన్నెలోకి బగారా రైస్ తోడుతున్నాం. చూడండి, తోడి అందులో వేసుకొని అబ్బా బాబా ఇంకొకసారి తోడాలి కదా ఫ్రెండ్, మనకు ఒకసారి సరిపోదు కదా. ఇక మన నోరు ఇచ్చే చికెన్ వచ్చేసింది గిన్నెలకి. దాన్ని ఒక పట్టు పట్టేయాల్సిందే. చూడండి వచ్చేసింది. దాని కాంబినేషన్ సాంబార్ వేసుకున్నాం. చూడండి, అందరూ నార్మల్గా చికెన్ తింటారు, మనం సాంబార్ చికెన్ తిందాం. అది ఇది కలుపుకుంటే దోస్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి పీస్ వేసి ఇక చూడండి మనం సూపర్ కేవు తగ్గేదే లేదు. సూపర్ ఉంది. ఆహా హైలైట్. ఇంకొకసారి మన చికెన్ సొరకాయ ముక్కని రెండు కాంబినేషన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు సొరకాయ ముక్క చికెన్ ముక్క కలుపుకొని తింటా ఉంటే సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి.